మిత్రులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కూడా కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రవక్త వారి యొక్క ప్రవచనాన్ని ప్రతిరోజు తెలుసుకుంటున్నాము. ఈరోజు కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని తెలియచెప్తాను. హదీసు కిరణాలు అనే గ్రంథ సంకలనం నుండి, హదీసుల సంకలనం నుండి 100వ హదీసు ముస్లిం అనే గ్రంథం నుండి ఇది సేకరించబడింది. దైవ ప్రవక్త ఈ విధంగా తెలియచేస్తున్నారు. బలవంతుడైనటువంటి విశ్వాసి బలహీనుడైనటువంటి విశ్వాసి కన్నా మెరుగైనవాడు, దేవునికి ప్రీతిపాత్రుడు. అయితే ప్రతి ఒక్కరిలోనూ, అంటే బలవంతుడైనా బలహీనుడైనా, మంచి ఉంటుంది. మీకు ప్రయోజనం చేకూర్చే దానికోసమే ఆశపడండి. దైవ ప్రవక్త కొన్ని ఉపదేశాలను ఇక్కడ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ బలవంతుడు అంటే పెద్ద పైల్వాన్ అని అర్థం. అక్కడ విశ్వాసపూర్వకంగా, విశ్వాసభరితంగా అతను బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండేవాడు. అదేవిధంగా ఒక హెల్దీ అయినటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఎందుకంటే మనిషి హెల్దీగా లేడనుకోండి, ఆరోగ్యంగా లేడనుకోండి, ఏ పని కూడా చేయలేడు, ఆరాధనలు చేయలేడు, ఇతరుల హక్కులను చెల్లించలేడు, స్వయంగా తన హక్కులు తాను చెల్లించుకోలేడు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి మనకు పెద్దలు కూడా చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా మనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మనము బలంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దైవం యొక్క ఆరాధన చేయగలము, సాటి మనుషుల యొక్క హక్కును కూడా నిర్వర్తించగలము. మనము ఇంకొకరిపై ఆధారపడే పరిస్థితి ఉందనుకోండి, ఆరాధన కూడా చేయలేము, ఇతరుల సహాయాన్ని కూడా మనం చేయలేము, ఇతరులకు సహాయం చేయలేము. కాబట్టి దైవానికి బలవంతుడైనటువంటి, అంటే బలమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి విశ్వాసి అంటేనే దైవానికి ఇష్టము. బలహీనమైనటువంటి అనారోగ్యం కలిగినటువంటి దాసుడు అంటే ఇక్కడ ఆరోగ్యము అంతా కూడా దైవం చేతిలో ఉంటాయి. అయితే కొన్ని అనారోగ్యాలు మనిషి స్వయంగా చేసుకుంటాడండి. చెడు అలవాట్లకు బానిస అయిపోయి, దురలవాట్లకు లోనైపోయి మనిషి ఏం చేస్తాడు? తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు, శుష్కింపజేసుకుంటాడు. దానికి దైవం చేసింది ఏది కాదు కదా. ఇతను స్వయంగా తన యొక్క ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోక పాడు చేసుకున్నాడు. ఈ విధంగా కొన్ని ఉంటాయి, అది సహజంగా వస్తూ ఉంటాయి. ఏమండి, మన చేతిలో లేదు. ఉదాహరణకి ఇప్పుడు కోవిడే ఉంది. కోవిడ్ అది మన చేతిలో ఏం కూడా లేదు, అది ఆ విధంగా జరుగుతుంది. కొన్ని ఉంటాయి, కావాలని చెప్పేసి మనకు వస్తుంటాయి. నోటి క్యాన్సర్లు కావచ్చు, లేకపోతే లంగ్ క్యాన్సర్లు కావచ్చు, లివర్ పాడైపోవడాలు, ఇవన్నీ ఏంటి? మనిషి స్వయంగా చేసుకున్నదాన్ని. ఇప్పుడు దైవం తెలియజేసే విషయం ఏంటంటే ఆరోగ్యంగా ఉండండి, దైవానికి ఎంతో ఇష్టము. అయితే ప్రతి ఒక్కరిలో కూడా మంచి ఉంటుంది. అయితే మీకు ఏదైతే మంచో, ఏదైతే ప్రయోజనకరమో దాన్నే ఆశించండి అంటున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే దైవం ఈ విధంగా చెప్తున్నారు. కాబట్టి మంచి ఏదో దాన్నే మనం ఆశించాలి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.